మన చేతుల్లో అమ్మాయిల జాతకాలున్నాయి. ఈ కళ్ళ ఫోటో ఉంది. కానీ పెదబాబు చేయి పట్టుకొని జీవితాంతం నడిచేదెవరో ఈ 56 మందిలో ఎవరిని కనుక్కోగలం అఖిల? అదే ఆలోచిస్తున్నానండి. ఈ కళ్లకు దగ్గర సంబంధం ఉన్న అమ్మాయి కనిపించినా మిగతా విషయాలు కనుక్కోవచ్చు. నేను గమనిస్తూనే ఉన్నాను గాని వచ్చిన వాళ్లలో నాకెవ్వరూ ఇలా కనిపించలేదు అఖిల. ఖచ్చితంగా ఉండే ఉంటుందండి. అత్యుత్సాహం ఆతృతతో ఉన్న మన కళ్ళు వెతుకుతున్నా పొరపడతాయి. చూసినా గుర్తుపట్టలేదేమో. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఏమైంది అఖిల? ఎందుకు కంగారుగా ఉన్నావు? అక్కడ ఆ చెట్ల చాటున ఈ కళ్ళు నమ్మాయి కనిపించిందండి. నిజమా? అవునండి, అచ్చం అచ్చం ఇలాగే ఉంది. ఫేస్ సరిగ్గా రివీల్ అవ్వలేదు. ఆ అమ్మాయి వచ్చింది, ఇక్కడే ఉంది. పదండి పదండి, వెళ్ళి చూద్దాం. పార్వతి, అక్కడేం చేస్తున్నావే? అక్కడ ఐశ్వర్యం పిలుస్తుంటేను వెళ్ళు. ఆటలాడుతూ కూర్చుంది ఇక్కడ. వెళ్ళు. ఓ అమ్మాయిలు, అక్కడ గేమ్స్ మొదలు పెట్టాం, రండి ఆడదాం. రండి. అక్క, ఏమైందక్క అలా కంగారు పడుతున్నా? ఏమీ లేదు, లోపలికి పని చూసుకో. ఇక్కడ 2 రోజులు స్పెండ్ చేయాలనగానే మీ ఫీలింగ్స్ ఏంటి? 2 రోజులైనా అనుకున్నాం, 2 నెలలైనా ఉంటాం సార్. మీలాంటి వాళ్ళు గైడెన్స్ ఇస్తుంటే లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండాలనిపిస్తుంది దేవా సార్. అదృష్టం అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుందంతే. పర్మనెంట్ గా మనం ఉండాలనుకున్నా అది ఉండదు. విన్నర్ అవడానికి ట్రై చేయండి.
దేవా సార్, చివరికి ఎవరు గెలుస్తారో తెలీదు. ముందు ఆ టెన్షన్లో నుంచి బయటపడాలంటే ఏదైనా ఆట ఆడాలి. గుడ్ ఐడియా. ఇంతమంది అమ్మాయిలు ఉన్నారంటే మనల్ని ఒక ఆట ఆడేసుకున్నట్టే. ఏంటే పార్వతి, అందరికి సేవ చేయడం అయిపోయిందా? సేవ చేయడానికి చాలా మంది ఉన్నారు పిన్ని. పార్వతి, ఈ చిట్టిలో నీ పేరు కూడా రాశాను. ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. ఇద్దరిద్దరిని ఎంచుకుందాం, చెరో కాలికి తాడు కడతాం. ఆ లైన్ దగ్గరికి ఏజెంట్ ముందుగా వెళ్తే వాళ్ళే గెలిచినట్టు. శ్రీప్రియ, మానస, అనన్య, నా పేరు రాయలేదు కదా ఐశ్వర్య, ఎందుకంటే నేను గెంతలేను. లేదంటీ, కేవలం మన గెస్ట్లు మాత్రమే. దేవాబాబుతో ఎవరు జత కడతారా అని పార్వతి పేరు యాడ్ చేశాను. ఆ ఆటలో ఈ దరిద్రం గనక జత కడితే దీని అదృష్టాన్ని చెరపడం ఎవరి తరం కాదు. ఈ 3 చిటీల్లో చివరికి ఎవరి పేరు మిగులుతుందో ఏంటో మరి. ఇంకేముంది, చివరి చీటి పార్వతిదే. పెదబాబుతో ముడిపెట్టేయండి. నన్ను ఈ ఆట ఆడను అమ్మాయి గారు. పెద్దబాబు గారితో అంటే ఏదో. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ పార్వతి. నువ్వు కూడా రేపటి వరకు మా గెస్ట్వే. కమాన్ పార్వతి. ఆంటీ, మీరు ఒక మాట చెప్పండి. ఆడు పార్వతి. అమ్మ చెప్పిందిగా, ఇంకేంటి, ముందుకురా బ్రో, ఇట్రా. పార్వతి రా, రా. టేక్ ఇట్ బ్రో. అండ్ మీరు కూడా, మీరు తీసుకోండి. పార్వతి, డిన్నర్ ఏర్పాట్లు పూర్తయిపోయినట్టేనా? అది పెద్దబాబు గారు, అది ఏమైంది పార్వతి, ఎందుకు అలా కంగారుగా ఉన్నావు? ఈ వంటల్లో బల్లి పడినారు పెద్దబాబు గారు. వాట్? అవును పెద్దబాబు గారు, ఎట్ట పడినదో ఏమో. హోటల్కి ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చినా వెంటనే రెడీ చేయలేరు పార్వతి. మరెట్టా పెద్దబాబు గారు, అంతమంది పస్తులు ఉండాల్సి వస్తే చెడ్డ పేరు వస్తుంది.
1-2 వంటలైనా చేస్తాను పెద్దబాబు గారు, కానీ అంత టైం ఉందో లేదో. నేను చేస్తాను పెద్దబాబు గారు. పెద్దబాబు గారు, పార్వతి లోపలికెళ్ళింది. బల్లిని చూసుంటే ఈ పాటికి కంగారుగా బయటికి పరిగెత్తుకుంటూ రావాలి కదా చంద్రమ్మ. నువ్వు చంద్రమ్మనకు అనుమానం వస్తుంది. నీలాంబరి అని పిలువు. ఎవరూ లేనప్పుడు ఎలా పిలిస్తే ఏముందిలే. ఇంతకీ లోపల ఏం జరుగుతుందంటావ్? బల్లిని చూసిన పార్వతి కెవ్వుమనకుండా మూర్చపోయిందంటావా? చూస్తే గాని తెలీదు. ఒక లుక్కేసొద్దాం పద రా. అంటే నలుడు దమయంతిలా ఇద్దరూ కలిసి వంట చేస్తున్నారేంటి నీలాంబరి? పార్వతి అది తీసుకో. అంటే బల్లి పడినట్టు తెలిసిపోయింది. అందుకే మళ్ళీ వంటలు ప్రిపేర్ చేస్తున్నారు. కోటాను కోటీశ్వరుడు వంట మనిషి అవతారం ఎత్తాడేంటంటీ? వీళ్ళ ప్రేమ తగలయ్యా. తగలేసిన మంటతోనే వంట చేస్తున్నారు చూడు. పెద్దబాబు గారు, ఇది థ్యాంక్స్ పార్వతి. ఎందుకు చేతులు వెరక్కొట్టుకుంటా చెప్పు? బల్లి ప్లాన్ సక్సెస్ అయ్యి చేతులు విరుక్కొడతారనుకుంటే చెయ్యి చెయ్యి కలిపి వంటలు చేస్తున్నారు. దాన్ని చావగొట్టాలంటే కారణం లేకుండా కొడితే పార్వతి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు చంద్రమ్మ. అవకాశం రాని ఉత్తికి ఆరేస్తాను. దాని సంగతి తర్వాత చూద్దాం. వదిన, వెజిటేరియన్స్ కి సౌత్ బ్లాక్ లో అరేంజ్ చేసాం. నాన్ వెజిటేరియన్స్ నార్త్ బ్లాక్ లో తింటారు. వెరీ గుడ్. డ్రింక్ తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి గౌరీ? వాడికి సపరేట్ సెషన్ అన్నయ్య. బౌన్సర్స్ బ్లాక్ లో పెట్టాను. మందు ఎక్కువ అతి చేస్తే మన సెక్యూరిటీ మర్యాదగా వాళ్ళ ఇంటి దగ్గర దిగబెడతారు. ఆడపిల్లలు అంతమంది వచ్చినప్పుడు ఈ మందు పార్టీ ఏంటి గౌరీ? సారీ వదిన, ఇంత లోతుగా ఆలోచించలేదు. మర్యాదలకి ఏ భంగం కలగకుండా చూసుకోవాలి చెప్తున్నాను. అలాగే వదిన. వంట ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూద్దాం పదండి. పద. సత్యం, అటు చూడు, అక్క వాళ్ళు ఇటే వస్తున్నారు. దేవపార్వతుల పట్టుదల, రొమాంటిక్ షాట్స్ చూసారంటే వంట కోసం మండే మంటనే హోమగుండం అని చెప్పేసి స్పాట్ లో పెళ్లి చేసినా చేసేస్తారు. మరిప్పుడు ఎలా అంటే వాళ్ళు వచ్చేస్తున్నారు కదా. నువ్వు కొంచెం సైడ్ అయిపో, నేను మేనేజ్ చేస్తాను. సరే.
నువ్వు వెళ్ళు. అయ్యో పెదబాబు, నువ్వు వంటలు చేస్తున్నావేంటయ్యా? వంటలో బలి పడింది పిన్ని. వేరే ఆప్షన్ లేక నేను పార్వతి కలిసి చేయాల్సి వచ్చింది. మాస్టర్స్ ఉంటారుగా చేయడానికి. వాళ్ళు వంటకి వెళ్ళిపోయారు సన్నమ్మ గారు. మరి మాతో ఒక్క మాట చెప్పలేదేంటి పార్వతి? మేమంతా లేవా? పెదబాబు నువ్వెళ్ళు, నేను పార్వతి చూసుకుంటావు. అయిపోయిందిలే పిన్ని. అయిపోయిందనే కదా. నువ్వు వెళ్ళు పెదబాబు. అఖిలక్క వాళ్ళు అప్పచెప్పిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు వాటిని కూడా చూసుకోవాలి కదా. నువ్వు వెళ్ళు పెదబాబు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. సరే త్వరగా కానివ్వండి. వెళ్ళు. ఏయ్, నువ్వు ఆ పచ్చిమిరపకాయలను తీసి లోపల పెట్టావు కానీ తొందరగా. అయిపోయిందా? హో, భవానీ కూడా పనిచేస్తోందా? ఏం చేయను బావుగారు, పార్వతి ఒక్కతే ఎన్ని పనులను చేస్తుందని షేర్ చేసుకుంటున్నాను. ఇన్ని వంటలు చేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. వంటలన్నీ రెడీ అయినట్టే కదా? రెడీ అమ్మగారు. గుడ్. ఆహా, కమ్మటి వాసన వస్తుంది. పార్వతి చేతి వంటనా మజాకా? ఈ కేబుల్స్ ఎక్కడ పెట్టాలి? జేబులో పెట్టుకో. జోకా? తెలియకపోతే తెలియదని చెప్పాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ కేబుల్ ఇటు ఇవ్వండి, నేను సెట్ చేస్తాను. నువ్వా? ఎస్ సార్. చూడు, అనవసరంగా కేబుల్స్ పట్టుకుని పెద్ద సైంటిస్ట్ లో బిల్డప్ ఇచ్చావుగా. హాయ్ మామ్. హాయ్. హాయ్ డాడ్. హాయ్. హాయ్ బ్రో. హాయ్ రా. వచ్చిన అప్లికేషన్స్ లో ఉన్న అమ్మాయిల ఫోటోల్ని ఒక్కొక్కటిగా డిస్ప్లే చేయి. రెడీ మామ్. పెదబాబు, వస్తున్న ఫోటోల్లో ఎవరు నచ్చారో సెలెక్ట్ చేయాల్సింది నువ్వే. నేనా? మీరున్నారు కదమ్మా. అదేంటక్కా, పెదబాబుకి పెళ్లి చూపులా ఏంటి కొంపతీసి? భవానీ, తోచింది మాట్లాడకు. త్వరగా కానిచ్చేది బాబు. ఒక్క నిమిషం పిన్ని. ఏమైంది నాన్న? పాస్ బటన్ ప్రెస్ అవ్వట్లేదు మామ్. ఐస్ కేబుల్ సరిగ్గా కనెక్ట్ అయిందో లేదు చూడు. కేబుల్ కనెక్షన్ పోతే పార్వతి ఫోటో కనబడేది కాదు కదా. అవును కదా, చూడొకసారి. ఏదో తొందరగా చెక్ చేయి. నేను చూస్తా చిన్నబాబు. నీకు రిపేర్ చేయడం వచ్చా పిన్ని? తనకంత టాలెంట్ లేదులే చిన్న బాబు. వాళ్ళు కొంచెం కుస్తీ పడుతున్నారు, నువ్వు చూడు పెద్ద బాబు. బ్రో ఇది నువ్వు సూపర్ బ్రో. మీరు కంప్యూటర్ బ్రెయిన్ బ్రో. పెద్దబాబు, అన్నీ ఒకసారి రీచెక్ చేసుకుని నీ అభిప్రాయం ఏంటో చెప్పు. అలాగే అమ్మా. నాడు. హా.
రా. ఏంటి రోడ్లో దంచుతావా? పత్రం ఏమైంది? వాచ్మెన్ మల్లన్న కూతురు వచ్చిందని గోరింటాకు నూరునికి తీసుకుపోనాడు. సరే సరే, ఇంకా దీపం ఇదేం సరిపోతాది? అమ్మా తల్లి పార్వతి, ఇంకా నా వల్ల కాదే. ఒక్కరికో ఇద్దరు కొంటే గోరింటా కోసుకొచ్చా. 50 మంది కంటే నా చేతులు పడిపోయినాయి చూడు. అబ్, కానీ యాకు సరిపోదురా. నన్నేసి నూరవే. ఆకులు కోసుకురావడమేమో కానీ నా చేతులు కోసుకోపోతున్నాయి చూడు. అబ్బా, నా చిట్టి కొండ కదూ. ఈ ఒక్క పారిపోయి దండిగా అట్టుకురాపో, ఇంకా పోవద్దులే. మూడోసారి పోవడం ఉండదక్క, పైకి పోవడమే. ఇదిగో అమ్మగారు అడిగినారన్నావు కాబట్టి పని చేస్తున్నా, లేకుంటే మనకేం పట్టదనుకునేవాణ్ణి. ఎట్లా అంటున్నాడు చూడు. నిమ్మకాయలు పిండుతున్నావా పార్వతి? పిండవే, పిండు. ఎర్రగా పండాలని, మార్కులు కొట్టేయాలని శ్రమ తీసుకుంటున్నావా? కాని అందులో నేను ఈ ఆకు కలిపితే గోరింటాకు పెట్టుకున్న చేతులు మంటెక్కి విలవిల్లాడిపోతారే. ఇదేవాకంటే ఎలక నువ్వాకు. ఎలక నువ్వా? ఆ నేను కాదు, ఇది. అదే కాని దీని స్పెషల్ ఏంటి? మంట పుట్టిస్తుందా? డిటిఎస్ లో అరిచినట్టు అరుస్తారు. పచ్చి గోరింటాకు పెట్టుకున్నంతసేపు హాయిగా ఉంటుంది. అది ఎండుతున్న కొద్దీ మండుతుంది. రే గనిగా, వేగరా. అమ్మగారు మన కోసం ఎదురు చూస్తా ఉంటారు. ఇదేంటి ఉలుకడు పలుకడు? ఆ కోసి కోసి కళ్ళు తిరిగి పడిపోన్నాడా ఏంటి? గనిగా, రే గని. మన కోసమే వెళ్ళినట్టు అనిపిస్తుంది కదూ. ఇక్కడే ఉంటే మనం చేసే పని కూడా కనిపిస్తుంది. త్వరగా కానిద్దాం పదాంటి. రా. ఇటీ.
తెస్తారు గనుక మళ్ళా నువ్వెందుకు వచ్చావక్క? నేను తెస్తానన్నాను కదా. ఏమోరా, నువ్వొక్కడివి ఇక్కడ కట్టబడుతుంటే బాధ ఎత్తుంది. ఇక సార్ ఆపు, నువ్వు మొహమట్ట పెట్టకు. పద గోరింటాకు నుడుదాం, పద. ఇంకోటి తీసుకో, పద. అది వస్తుంది, పద త్వరగా. లేకు లేకు, రా, పద త్వరగా. అఖిలాండేశ్వరి మేడం, మీరు ఇంత సింపుల్ గా ఉంటారని, మా అందరితో ఇలా కలిసిపోయి మాట్లాడతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఇంటి పని మనిషి పార్వతినే మా అక్క బ్రాండ్ అంబాసిడర్ ని చేసింది. ఇప్పుడు మీలో ఒక లక్కీ ఫెలోని ఎంచుకుని 1000 కోట్లు గిఫ్ట్ గా ఇవ్వబోతుందంటే మా అక్క ఔదార్యాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఔదార్యం అంటే ఏంటి భవానీ? ఫ్లోలో వచ్చింది, మీనింగ్ తెలీదు. టైమింగ్ ఉందా లేదా? అసలే తెలుగు అక్షరాలు తగ్గిపోతున్నాయని బాధగా ఉంది. వాటి అర్థం కూడా తెలియదంటే ఇంకెంత బాధగా ఉంటుంది. ఇప్పుడేంటి? విడాకులు ఇచ్చేస్తారా బాబాయ్? అంత అదృష్టం కూడానా? నువ్వుండవయ్యా చిన్నబాబు. అమ్మగారు, అందరికీ సరిపడా గోరింటాకు నూరు అట్టుకొచ్చాను. నువ్వు రెడీ చేసిన గోరింటాకు ఎర్రగా పండుతుందని చెప్పి వీళ్ళందర్నీ ఇక్కడ కూర్చోబెట్టాను. త్వరగా ఇచ్చేసి. అట్టగే అమ్మగారు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.